లూలు గ్రూప్ కు భూ కేటాయింపుపై మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆ సంస్థ షరతులు మరీ అతిగా ఉన్నాయని, రాష్ట్రానికే తన అవసరం ఉంది అన్నట్లుగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమైంది. లూలు ప్రతిపాదిత కార్యకలాపాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు సంధించారు, సందేహాలు లేవనెత్తారు. దీనిపై అధికారులతో పాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. సీఎం చంద్రబాబు సైతం లూలు గ్రూప్ షరతుల విషయంలో ఒకంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చంద్రబాబు అధ్యక్షతన నిన్న మంత్రిమండలి సమావేశమైంది. కృష్ణా జిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్కులో లులు గ్రూప్ లో భాగమైన మెసెస్ ఫెయిర్ ఎక్స్పోర్ట్స్ కు 7.48 ఎకరాలను కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు లీజుకి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. ఆ సమయంలో ఆహార శుద్ది పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆహారాన్ని శుద్ది చేస్తారని అధికారులు బదులిచ్చారు. ఆహార శుద్ది అని ఊరికే అంటే కుదరదు. అక్కడ అసలు ఏం పని చేస్తారు? కూరగాయలు, పండ్లు సాగు చేస్తారా? ఉద్యానవన పంటలు సాగు చేస్తారా? లేక కబేళాను నిర్వహించి గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని పవన్ సూటిగా ప్రశ్నించారు. గోవధ జరగడానికి వీల్లేదని, ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీంతో అధికారులు నీళ్లు నమిలారు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటూనే అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. ఏపీ పరిధిలో ఎక్కడా గోవధ జరగడానికి వీల్లేదని, అలాంటి వాటిని అనుమతించబోమని స్పష్టం చేశారు. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మామిడి, బొప్పాయి వంటి పండ్లు మాత్రమే ప్రాసెస్ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత లులు గ్రూప్ వ్యవహార శైలి, దానికి భూ కేటాయింపులు, స్థానికంగా ఉద్యోగాల కల్పన, రెంటల్ అగ్రిమెంట్లు వంటి పలు కీలక అంశాలను పవన్ ప్రస్తావించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇవే అంశాలను లేవనెత్తారు.